Find the least number exactly divisible by 12, 15, 20, 27. అంటే లీస్ట్గా ఏం డివిజిబుల్ అవుతుంది అంటున్నారు ఈ నెంబర్లతో. అంటే మనం ఏంటంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్. ఎల్సిఎం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. గివెన్ నెంబర్స్ చూడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడానికి 12, 15, 20, 27. ఎల్సిఎం క్యాలిక్యులేషన్ 3 మూడులో అవుతుంది. ఫస్ట్ 3 వేసుకోండి. 3 12లో 4 టైమ్స్ పోతుంది. 15లో 5 టైమ్స్. 20లో 3 20 మామూలుగా వేసాను. 27లో 9 టైమ్స్. నెక్స్ట్ 4, 5, 20, 9. 2 డివిజిబుల్ అవుతుంది. 20లో 4 రాను. 2 టైమ్స్. 5లో డివిజిబుల్ అవుతుంది. 5 9. మరి 2 డివిజిబుల్ అవుతుంది. 2లో 2 1 టైం పోతుంది. 1. 5లో పోతుంది. సేమ్ 5 వేసాను. 10లో 2 5 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 9లో 2 పోతుంది 9 సేమ్. 5 పోతుంది 2 నడులో. 1 5లో 1 టైము. 5లో మళ్ళీ 1 టైము 9. ఎల్సిఎం క్యాలిక్యులేషన్ ఏం చేస్తాం? ఈ మల్టిప్లై చేస్తే ఎల్సిఎం కనుక ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6, 6 2s are 12, 12 5 60, 60 into 9, 540. So therefore 540 is the answer. Find the average of all prime numbers between 30 and 50. Average calculate చేయమంటారు. 30 నుంచి 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. 30 నుంచి 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 31, 37. నెక్స్ట్ ఏమవుతుంది? 41, 43, 47. మనకి 30 నుంచి 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. వీటికి యావరేజ్ చేయాలి. మనకి యావరేజ్ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటికి సమ్ చేయాలి. అంత 31 ప్లస్ 37 ప్లస్ 41 ప్లస్ 43 ప్లస్ 47. ఇది సమ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 1 2 3 4 5 5 ఉన్నాయి. ఇది సమ్ ఎంత వస్తుంది? 1 7 8 8 ప్లస్ 1 9 9 ప్లస్ 3 12 12 ప్లస్ 7 19 అంటే 9 1 4 4 ప్లస్ 3 7 7 ప్లస్ 4 11 11 ప్లస్ 4 15 15 ప్లస్ 4 19 199 డివైడ్ బై 5 యావరేజ్. దీన్ని ఫ్రాక్షన్స్లో కౌంట్ చేయాలి. అంటే 199 డివైడ్ బై 5 యూజ్ చేస్తే 5 3 15 4 ఉంది. 4 ప్లస్ 9 49 49 అంటే 9 5 9 45 మళ్ళీ 4 ఉంది. 8 that is equal to 39.8. Average of all prime numbers between 30 and 50. Find the average of first 40 natural numbers. మన ఫస్ట్ 40 నెంబర్ natural numbers ఏమున్నాయి? 1 2 3 and so on 40. మనకి యావరేజ్ ఉంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఫస్ట్ n natural numbers సమ్ కావాలి. మనకి n natural numbers యొక్క సమ్ ఫార్ములా ఉంది. n natural number sum is equal to n into n plus 1 divided by 2. ఈ సమ్ n natural number సమ్ ఇది. సమ్ ఆఫ్ n natural numbers. మనకి n అంటే ఎంత? 40 ఉంది. 40 plus 1 divided by 2. 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 40 plus 1
ఎంత వస్తుందా? దీంట్లో 20 టైమ్స్ పోతుంది. 41 20 ఇంటూ 41 ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ 40 న్యాచురల్ నెంబర్స్. మనకి యావరేజ్ కావాలంటే డివైడ్ 40 వేసుకోవాలి. యావరేజ్ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 40 ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు 820 డివైడ్ బై 40. ఈ విధంగా కలిసి 2 ఉంటుంది. 20.5. ఫస్ట్ 40 నెంబర్స్ యొక్క యావరేజ్. The average of 4 consecutive even numbers is 27. Find the largest of these numbers. The average of 4 consecutive numbers ఇచ్చారు, 27 ఇచ్చారు. అయినా దాని లార్జెస్ట్ నెంబర్ ఎంత అన్నారు. అని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఆన్. మనకి ఏమంటున్నారు, ఈ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. అంటే మనకి నెంబర్ని అనుకునే ఎక్స్ అనుకోవాలి. ఈ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అంటే x+2 x+4 x+6. ఈ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. వీళ్ళు యావరేజ్ ఎంత ఇచ్చారు? 27 ఇచ్చారు. అంటే ఈ సమ్ డివైడెడ్ బై 4. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యావరేజ్. ఎంత ఇచ్చారు? 27 ఇచ్చారు. x+2 x+4 x+6 యావరేజ్ 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 27 ఇచ్చారు. 1 x 2x 3x 4x 4x plus 2 plus 4 6 6 plus 6 4 is equal to 27 into 4. For example, what is 20 4x plus 12. 4x is equal to 108 minus 12. 4x is equal to x is equal to 96 divided by 4. X is equal to 96 divided by 4. 4 దీంట్లో 2 times 4. X value 24 వచ్చింది. మన లార్జెస్ట్ ఆఫ్ దీస్ కావాలంటే కనుక x+6 4th కాన్సిక్యూటివ్ నెంబర్. That is equal to 24 plus 6. That is equal to 30. మనకి 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లార్జెస్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్. Find square root of 14,71,369. Square root find out చేయడం. Given number. Divide parts. Pair 2 is unpair. This is unpair. This is unpair. One is 1 1 1. Subtraction 0. Right hand 47. This 1 into 2. This 1 into 2. That is equal to 1 into 1. 21. 21 47 కన్నా బిలోలో ఉంది. 2 2 4 4 44 44 47 బిలో ఉంది. 3 వేసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకు 2 వేసుకోండి. ఇక్కడ 2 ఇక్కడ 2. That is equal 44. Subtraction 7 minus 4 3 0. 13 write down here. Next 12 into 2. That is equal to 24.
24. 24 1 into 1. 1 into 1. 24 పక్కన 1 వేసుకొని 1 మళ్ళీ 241. 241 330 కంటే తక్కువగా ఉంది. 2 వేసుకుంటే ఎక్కువ 330 ఎక్కువ అయిపోతుంది. సో therefore 1 here 24 1. Next 241 వేసుకుంటాం. Subtraction 3 minus 1 2 11 7. Next 69 write down here 121 into 2. 121 into 2. 2 2 is 4. 2 242. 242 right here. 242 3 వేసుకుని 3తో మల్టిప్లై చేయండి. 3 3 is 9. 3 2 is 6. 3 4 is 12. 3 2 is 6 plus 1 7. So therefore 3 write down here and 3 write down here. 7,269. Remainder is 0. So therefore square root of 14,71,369 is 1230.